మా బడి పెద్ద బడి కాడికి ఎప్పుడెప్పుడు పోదామా అని సోపతిగాలతో తెల్లారింది మొదలు సోది నడిపేది. ఆదివారమో సెలవు దినమో వచ్చిందంటే చాలు చెండాటకో చెడుగుడాటకో పొద్దున్నే ఆడికి చేరేటిది. ద్వారపాలకుల వలనున్న కానుగ చెట్ల నీడలో కోతి కొమ్మచ్చి ఆటలతో కమ్మగా కాలం గడిపేది. రెండూళ్ల సందుల ఉండటంతో ఆట విడుపులకో ఆటలకో ఆహ్లాదం కోసమో అందరం అక్కడికి వచ్చేటిది. ఆట మధ్యలో ఇరామప్పుడు మంచి నీటి ఊటల బోరింగు కాడికెళ్ళి తాగి నెత్తి తడుపుకొని చల్లబడేటిది. జరంత వానలు పడంగానే ఇసుక నేలంతా ఇగురుబెట్టి పచ్చని పచ్చిక బయళ్లతో క్రీడా మైదానాన్ని మరిపించేది. ఎర్రెర్రని ఆరుద్ర పురుగులన్నీ ఏడునుంచో లేచి వచ్చేటియో గాని బడంతటా బారులు తీరేటివి. కాషాయపు రంగు పువ్వులతో కమనీయంగమైన తయారైన మోదుగు చెట్టు బంగారు పురుగోలే భలే ఆకర్షించేటిది. వానలు దంచి చెరువు అలుగు పారే సమయాన బడెనుక వాగు బొర్రితే బడికాడ యాడ గింతంత మట్టి తోడంగానే తేట నీటి ఊటలిచ్చేటివి. సెలవులు అయిపోంగానే బడికి మల్ల పోంగానే తరగతి గదిలో యాప మొలకలు బండల సందులకెళ్ళి బయలుపడేటివి. చెండాట ఆడుకునేందుకొచ్చి 10 20 బిట్టు పెట్టుకొని ఆఖరికొచ్చేసరికి ఇరువర్గాలుగా తలబడేటిది. పెద్ద యాప చెట్టు కింద కట్టిన గద్దె మీదనో వరండాలను తిరుగుకుంటా చెట్టుకు కట్టి వేలాడుతున్న గంటను రాయితోనే మీటేటిది. ప్రహరీలు లేని కాలాన వాయిలి చెట్లే వశం కాకుండా పెరిగి సహసిద్ధ గోడగా మారి గొడ్లు రాకుండా అడ్డుకునేటివి. గవే వాయిలి బరిగెలు చదువుకుంటేనో తప్పు చేస్తేనో దండించుటకో పంతులకు, చెండాటకో మాకు అటు 3 ఇటు 3 నిలబడి ఆట ఆఖరిదాకా తోడిండేటిది. మా ఊరి పెద్దబడంటే చదువులు చెప్ప జ్ఞానం అందించి పేదోళ్లను సైతం పెద్దోళ్లుగా మార్చిన చదువులమ్మ ఒడి. ఊరందరికీ విద్యావుతమై విద్యా సుగంధ పరిమళాలు అంతటా వెదజల్లుతూ తరతర